హాయ్ అందరికీ, వెల్కమ్ టు బెడ్ టైమ్ స్టోరీస్. ఈరోజు బెడ్ టైమ్ స్టోరీస్లో ఒక మంచి కథని విందాం. ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. అది అడవిలో ఉండే జంతువులన్నింటినీ వేటాడి తింటూ ఉండేది. సింహం బారిన పడకుండా జంతువులన్నీ చాలా జాగ్రత్తగా ఉండేవి. కానీ సింహం ఎప్పుడూ వేటాడుతూనే ఉండేది. దానివల్ల మిగిలిన జంతువులన్నీ తమ నివాసాలను విడిచి బయటకి వచ్చేవి కావు. కానీ సింహం మాత్రం దొరికిన జంతువుని దొరికినట్టు వేటాడి చంపి దాని ఆకలిని తీర్చుకునేది. దీంతో జంతువులన్నీ తమ సమస్యకి ఒక పరిష్కారాన్ని ఆలోచించాలని అడవిలో ఒక దగ్గర సమావేశమయ్యాయి. అందులో కుందేలుకు ఒక ఉపాయం తట్టింది. కుందేలు తీసుకున్న నిర్ణయాన్ని మిగిలిన జంతువులన్నీ ఆమోదించాయి. ఆ మరుసటి రోజు సింహాన్ని సమావేశానికి ఆహ్వానించి తమ నిర్ణయాన్ని వెళ్ళబుచ్చాయి. ఓ సింహరాజా, నువ్వు ఈ అడవికి రాజువి, మా అందరికీ నాయకుడివి. అలాంటి నువ్వు నీ నివాసాన్ని విడిచి ఈ అడవిలోకి వచ్చి వేటాడి కష్టపడి నీ ఆకలిని తీర్చుకోవడం మాకెంతగానో ఇష్టం లేదు. అందుకే మేమందరం కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాము. అదేంటంటే, రోజు మాలో ఒక జంతువు నీ ఆహారం అవ్వడానికి నీ నివాసం వద్దకు వస్తాం. అప్పుడు నువ్వు ప్రశాంతంగా నీ ఆకలిని తీర్చుకోవచ్చు, మరియు నీకు వేటాడే శ్రమ కూడా ఉండదు అని కుందేలు చెప్తుంది. అప్పుడు ఆ సింహం, ఈ నిర్ణయం నాకు కూడా ఎందుకో సబబుగానే ఉంది అని చెప్పి, రేపటి ఆహారాన్ని నాకు సిద్ధం చేయండి అని కుందేలుకు చెప్పి వెళ్ళిపోతుంది. అలా రోజుకొక జంతువు వంతులు వేసుకుని సింహానికి ఆహారం అయ్యేవి. మిగిలిన జంతువులు తమ జీవనాన్ని హాయిగా కొనసాగించేవి. అలా రోజులు గడుస్తూ ఉండగా కుందేలు సింహానికి ఆహారం అవ్వాల్సిన రోజు వచ్చింది. కుందేలు ఈ పెను ప్రమాదం నుండి తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తూ సింహం గుహవైపు నడుస్తూ ఉండగా మార్గం మధ్యలో కుందేలుకు ఒక ఉపాయం తట్టింది. కుందేలు కావాలనే సింహం వద్దకు ఆలస్యంగా చేరుకుంది. ఆహారానికి ఆలస్యం అవుతుందని సింహం ఎంతో కోపంగా ఉంది. ఇంతలో కుందేలు నెమ్మదిగా రావడం చూసింది. ఆకలిని భరించలేక కుందేలుని కోపంతో చూసి ఎందుకు ఇంత ఆలస్యం అయింది అని అడుగుతుంది. అప్పుడు కుందేలు, ఓ సింహరాజా, నేను మీకు ఆహారం అవ్వాలని ఎంతో ఆనందంగా వస్తుండగా మార్గం మధ్యలో మరొక సింహం కనిపించింది. నన్ను తినడానికి ప్రయత్నించింది. నేను కథ మొత్తం వివరించి, నేను మా రాజుకి ఆహారం అవ్వడానికి వెళ్తున్నాను, నా దారికి అడ్డు రాకు అని ఎంతగానో చెప్పి చూశాను. కానీ ఆ సింహం, ఈ అడవికి రాజును నేను మాత్రమే, కావున నువ్వు నాకు మాత్రమే ఆహారం అవ్వాలి అని నా వెంట పడుతూ వచ్చింది. నేను ఆ సింహం బారిన పడకుండా తప్పించుకుని వచ్చేసరికి ఆలస్యం అయిందని చెప్పింది. అప్పుడు ఆ క్రూర సింహం, ఈ అడవికి రాజును నేను మాత్రమే, ఈరోజు ముందు ఆ సింహాన్ని చంపి ఆ తర్వాత నిన్ను తింటాను. ఆ సింహం ఎక్కడుందో చూపించు అని కుందేలును అడుగుతుంది. కుందేలు ఒక పాడుబడ్డ బావి దగ్గరికి తీసుకెళ్ళి ఆ బావిలో కనిపిస్తున్న సింహం ప్రతిబింబాన్ని చూపించి, ఇదే ఆ మరొక సింహం అని చూపిస్తుంది. ప్రతిబింబం అని తెలియని తెలివి తక్కువ సింహం మరొక సింహాన్ని చంపాలన్న కుతూహలంతో ఆ బావిలోకి దూకుతుంది. బావిలోకి దూకిన సింహాన్ని చూసి కుందేలు ఎంతగానో సంతోషిస్తుంది. బావిలోకి దూకిన సింహం తన ప్రాణాలను ఆ బావిలోనే విడుస్తుంది. వెంటనే కుందేలు ఈ సంతోషకరమైన వార్తను మిగిలిన జంతువులతో చెప్తుంది. అన్ని జంతువులు ఈ రోజు నుండి సింహం పీడ విరగడైందని ఎంతగానో సంతోషించాయి. బాయ్ అందరికీ. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు బెడ్ టైమ్ స్టోరీస్. బాయ్ బాయ్.